హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. వీడియోస్లో మన చేంజెస్ కావాలంటే ఒకవేళ మూవీ రివ్యూ అనేది జర ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఏమన్నా మీకు చేంజెస్ అనేవి చెయ్యాలి వీడియోలు అనిపిస్తే జర కమెంట్ చేయండి అబ్బా. దాన్ని బట్టి నేను కొత్తగా మార్చుకుంటాను. ముందుగా మీకు 2-3 వీడియోస్ నేను చెప్తున్నానండి. లీలా వినోదం అనేది మూవీ రివ్యూ ఇస్తా అని చెప్పి చూశానండి. సినిమా ఓవరాల్గా బాగుంది. ఈ మూవీ వచ్చేసి December 19, 2024 ఈటీవీ విన్లో అనేది రిలీజ్ చేసినారండి. కరెంట్లీ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్నే అండి. సినిమా వచ్చేసి ఒక 1 hour 38 minutes వరకు ఉంటుందండి. ఓవరాల్గా మూవీ అనేది బాగుంటుందండి. ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పటి జనరేషన్ లవ్ స్టోరీ అయితే కాదండి. ఇప్పటి జనరేషన్ లవ్ స్టోరీ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు, నాకు తెలుసు. 2008 టైంలో లవ్ స్టోరీ అనేది ఎలా ఉంది అనేది చెప్పి ఈ మూవీ అనేది అండి. కొంచెం ల్యాక్ సీన్స్ ఉన్నాయి. ఒక చిన్న లైన్ని ఒక మూవీగా తీశారంటే అబ్సల్యూట్గా కొన్ని ల్యాక్ సీన్స్ అనేవి ఉంటాయండి. కానీ ఆ సీన్స్లో చిన్న కామెడీ అనేది యాడ్ చేసి మంచిగా పండించినారండి. కామెడీ అనేది కూడా బాగుంది. అంత ఓవర్ కామెడీ ఏమి ఉండదండి. చూడటానికి బాగానే ఉంటుంది కామెడీ అనేది. చూడొచ్చు, మూవీ అయితే పక్కా చూడొచ్చు, ఫ్యామిలీతోనే చూడొచ్చు అండి. మూవీ ఏముందంటే ఈటీవీ విన్ స్ట్రీమ్ కొనుక్కొని టీవీ కనెక్ట్ చేసుకొని చూడొచ్చు సినిమా. మా ఫ్యామిలీతో చూసే మూవీ అండి. ఓవర్ సీన్స్ ఏమి ఉండవు. జస్ట్ దీంట్లో మెయిన్ వచ్చేసి అండి, హీరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తారండి వయా మెసేజ్. అప్పట్లో నోకియా ఫోన్ ఉంటుంది కదా, మెసేజ్ ద్వారా. ఓవరాల్ ఆ రోజు 3 hours అండి ఈ మూవీ. హీరోకి జర భయం ఎక్కువ అండి, ఏమవుతుంది అన్నీ ఓవర్ థింకింగ్ చేసుకుంటాడు. అదే ఈ మూవీ అనేది. హీరోయిన్ నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు, నేను తనకు నచ్చానా లేదా గొడవలు అవుతున్నాయి అవి అని చెప్పి ఓవరాల్గా ఇది కామన్ అండ్ ఎవరన్నా కానీ, మీరన్నా కానీ నేనన్నా కానీ, ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా కానీ, ఒకవేళ అమ్మాయి దగ్గర నుంచి రిప్లై అనేది రాకపోయినా, నెంబర్ బ్లాక్ చేసినా కానీ మనకు తెలిసిపోతుంది ఏంటి విషయం అని చెప్పి. భయం కొన్ని చిన్న భయాలు వస్తాయి కానీ దాని మీదే మూవీ తీసండి. జెన్యూన్గా అండి, రియల్గా జరిగే విషయాలే ఈ మూవీలో ఉంటాయండి. రియల్గా మనం అనుభవిస్తాం కదా, అలాంటివి ఉంటాయండి మూవీ. ఎక్కడ మూవీ అనేది డిసప్పాయింట్ చేయలేదండి మనకి. మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతున్నాడు. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే మూవీ వెళ్ళి చూడండి. ఒకవేళ ఎవరైనా మూవీ చూస్తే ఆ మూవీ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి, మూవీ బాగుందా లేదా అని చెప్పి. దట్స్ అండి ఈరోజు వీడియోకి.